తాటి ముంజలకి సీజన్ వచ్చింది. ఎండ మండిపోవడంతో ఫుల్గా సేల్ అవుతున్నాయి. సిటీలో అన్ని ఏరియాల్లోనూ తాటి ముంజలు దొరుకుతున్నాయి. సమ్మర్ స్పెషల్ ఐటెం కావడం, ఎండల టైంలో తింటే ఆరోగ్యానికి మంచిది కావడంతో తాటి ముంజలు టేస్ట్ చేస్తున్నారు జనం. మొన్న ఈ మధ్య వానల కారణంగా ముంజలకి పెద్దగా డిమాండ్ లేదు. కానీ ఇప్పుడు టైం వచ్చింది, పంట కూడా ఫుల్ గా వచ్చింది. ఇంకేముంది, సిటీలోకి కూడా భారీగా వచ్చాయి తాటి ముంజలు. వీటి గురించి పల్లెటూళ్ళకే కాదు, సిటీ వాళ్లకు కూడా పెద్దగా చెప్పాల్సిన పని లేదు. వీటి టేస్ట్ అలాంటిది. మరి టేస్ట్ విషయం పక్కన పెడితే ముంజలతో హెల్త్ కి జరిగే మంచి అలాంటిది. సమ్మర్ లో వీటి ఉపయోగం గురించి అందరికీ తెలిసిందే. ఎండ మండుతోంది, ఒళ్ళు మండుతోంది. అందుకే వీటికి ఫుల్ క్రేజ్ వచ్చింది. డిమాండ్ కూడా అంతే పెరిగింది. మరి ఇన్నున్నప్పుడు సేల్స్ మాత్రం ఎందుకు ఊరికే ఉంటాయి? సో అమ్మకాలు కూడా అంతే పెరిగిపోతున్నాయి. సూర్యుడు జనంపై చిరాకు పడి మండిపడుతున్నాడు. ఇంకేం చేస్తారు మరి? అందుకే ముంజలు తింటూ కూల్ అవుతున్నారు జనం. నలభై డిగ్రీల పైన కూర్చున్న సూర్యుడు ఉదయం నుంచే సీరియస్ గా డ్యూటీ చేస్తున్నాడు. 8 నుంచే మండిపోతుంది వెదర్. మధ్యాహ్నం అయితే అంతే, ఇక సాయంత్రం 5:30 వరకు మంట తప్పట్లేదు. ఈవినింగ్ ఎండ లేకపోయినా హీట్ మాత్రం తగ్గట్లేదు. సో కూల్ ఐటమ్స్ కి ఆటోమేటిక్ గా డిమాండ్ పెరిగింది. వీటన్నిటిలో ముంజలైతే బెటర్ అనేది జనం నమ్మకం. డాక్టర్లు చెప్పేది కూడా అదే. ఇంకేముంది, ఇదిగో ఇలా కొనేస్తున్నారు, అలా తినేస్తున్నారు. చల్లదనం అనేది, కూలుదనం అనేది మనిషికి ఇంకా ఎండకు తట్టుకోలేము. బాగా నెత్తి నోయడం అనేది బాగా వస్తుంది. ఇవి రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. పల్లెటూర్ల కంటే సిటీలో దొరుకుతాయి కానీ రేట్లు ఎక్కువ సిటీకి. అవి అంటే దూరం నుంచి తీసుకురావాలి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అనేది రేట్లు ఎక్కువ వల్ల ఇంకా రేటు ఒకటి వచ్చేసి 30 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నారు తాటివి. సిటీలో అన్ని చోట్ల ముంజలు దొరుకుతున్నా హైఫై ఏరియాలో కాస్త తక్కువనే చెప్పాలి. కానీ అవుట్స్కర్ట్స్ లో అయితే ఫుల్ సేల్స్. ఇక అందరికీ వీటిని అందించేందుకు అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నారు వ్యాపారులు. రేట్ ఎంతున్నా జనం మాత్రం తాటి ముంజలు కొనేందుకు, తినేందుకు వెనక్కి తగ్గడం లేదు. పైగా ఫ్రెష్ ఐటమ్స్. ఇంకేంటి, కావాల్సినన్ని తినేస్తున్నారు. అది ప్రకృతి ఇచ్చిన వరం లాంటి. ఎండలో వ్యవసాయకు ఉపశమనం కోసం తింటే ఆరోగ్యానికి గిట్ట మంచిది. మిగతా వేరే వేరే కూల్ డ్రింక్స్ తాగకంటే ఆరోగ్యంతో పాటు ఎండకు కొంచెం మనకు వ్యవసాయ తాపం తీరడానికి ఒక మంచిది. మంచిగా ఉన్నాయి తాటి ముంజలు, తినాలనిపిస్తున్నాయి. ఒకటి రెండు తింటే ఇంకా తిందామనే ఆలోచన అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సేల్స్ ఇలా ఉంటే వ్యాపారులకి ఖుషేగా. మరి అడిగితే అదే చెప్తున్నారు వ్యాపారులు. ఏ రోజు తెచ్చినవి ఆ రోజు సేల్ కాకుంటే నష్టం తప్పదంటున్నారు. 30 రూపాయలు 60 రూపాయలు సర్దే అవుతాను సార్. ఇటు చేరాగా ఇవి లేకుండా బతకలేము. పనులు లేక ఈ పని చేసుకుంటున్నాం. మన మీద కింద పడేది, కాళ్ళు ఇరుగొట్టుకునేది, చెయ్యి ఇరుగొట్టుకునేది. ఇట్లా మా పరిస్థితులు అట్టుంటాయి. ఏదో బాగున్నాయి కదా అని మనం తింటుంటాం. డాక్టర్ల మాట వింటే ఎగబడి తినేయచ్చు. ఇవి కేవలం బాడీని కూల్ చేయడమే కాదు, బాడీ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు. అంతేకాదు చాలా బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు. జనరల్ గా ఈ తాటి ముంజలు ఎండాకాలం ఎంతో శ్రేష్టమైన ఆహారం. ఎందుకంటే ఈ తాటి ముంజల్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల, తర్వాత దాన్ని వాటి వాటర్లో కానివ్వండి, వాటిలో ఎక్కువ ఎండోస్పర్మ్ కాబట్టి దాంట్లో ఎక్కువ ప్రోటీనేషియస్ ఫుడ్ ఉండే అవకాశం ఉంది. ప్రోటీనేషియస్ ఫుడ్ లైక్ వైటమిన్స్, మినరల్స్ భూమిలోంచి ఏమైతే అవి ముఖ్యమైనటువంటివి తీసుకుంటుందో అటువంటివన్నీ కూడా ఆ ఫ్రూట్లో ఇమిడించబడి ఉంటాయి. ఈ తాటి ముంజల్లో ఎస్పెషల్గా వైటీ జెల్లీ ఫుడ్ లిచీ లాగా ఉండి ఎంతో చలవ కారణం అవుతుంది అనమాట. ఆ జెల్లీ లాగా ఉన్నటువంటి ఆ తాటి ముంజులో విశేషమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి. ఇది సింపుల్ గా ముంజల కథ. ముంజలు తినాలంటే ఈ సీజన్ లోనే, తర్వాత తినాలన్నా దొరక్కపోవచ్చు. ఈ టైంలో తింటే ఒంటికి కంటికి మంచిది కూడా. వెయిట్ చేయడం ఎందుకు, రోజు 4 ముంజలు తింటే సమ్మర్ లో చల్లగా ఉండొచ్చు.